అయిపోయి అన్నాడు లైట్గా. ఈసారి మనం రివర్స్కి వెళ్దాం. ఈ ఎక్స్ఎంతో అనాలి. బా ఒరే ఫ్లాష్ ఫ్రీజ్తో నేనాడు తెచ్చిండ్రా. వాడు కన్ఫర్మ్ హ్యాకర్ గైస్. మనం ఊడిపోతే హ్యాకర్ అని వచ్చేసిద్ది మన నోట్ల నుంచి. అది అంతేలేండి. నోట్ల నుంచి మాటలు కూడా రావట్లేదురా. నీ దెబ్బకి పడిపోయా. భయపడ్డావా? This is called pure headshot. నేను గ్లూవల్ వేసుకొని నేను వచ్చి హెడ్ కొడతా కన్ఫర్మ్. ఇప్పుడు వీడు దేంతో కొట్టినా అస్సలు ఇది అన్బిలీవబుల్. నేను వాడికి హెడ్ కొట్టా అయినా వాడు నన్ను ఏంటంటే అది అన్బిలీవబుల్. అది గ్లూవల్ వేసి ఉండాల్సిందే అసలు కదా. ఇప్పుడు అనిపిస్తుంది నాకు. ఒకటే గన్ తీసుకోండి ఫ్రెండ్స్, అదే బెస్ట్ ఫర్ బ్యాటింగ్. ఏది ఒక్క సెకండ్ ఉన్నప్పుడు చెప్పుడు కాదురా, ఫీర్ ఫైర్ మాకు కూడా. వాడు అసలు వచ్చిండారా? వాడు ఉన్నట్టుగా ఉన్నా సార్ అట్లా. కాదా వీళ్ళు నన్ను ఫ్లాష్ రేసి చంపాలను. బా వీడు వేసుకొని సైన్ చేయట్లేదు గాయ. వీడు కొంచెం లెవెల్ అప్పుడు అనుకుంటా. వామ్మో వీడు ఎప్పుడు 4 కొట్టిండ్రా ఓర్ని. నేను చూడట్లే. 5% బ్యాటరీ పెట్టుకొని మనం ఆడుకుంటున్నాం. సర్లేండి ఈ ఒక్క మ్యాచ్. యాక్చువల్లీ ఇప్పుడు వాడు రావాలి. అది కరెక్ట్ పడ్డది. ఇప్పుడు మనం కొట్టినా పర్లేదు కానీ వాడు కొట్టాక ఇమోట్ ఎత్తే అదొక మంచి ఫీల్ అన్నమాట. ఆ ఉప్పు మీద నన్ను కొడతాడు కానీ ఆ ఉప్పు మీద నేను కొడతా. ఆ ఊపు కావాలి మనకి. ఓకే డబుల్ బ్యారెల్ తీసుకొని ఊపుతున్నా. దేవుడి మీదే భారం వేసాను. సో ఇదైతే దొబ్బింది వాడే విని చెప్పాగా. మనకు మనం వేసుకున్నాం. ఓ వాడేసాడబ్బా మనకి ఇమోట్. అస్సలు అది నార్మల్ కాదు కదా. సో నేను లెవెల్ 12 దాకా వెళ్ళేదాకా బ్యాటిల్ రాయల్ ఆడాలనుకోవట్లేదు. నాకు బిఆర్ఏ ఆడేది. నువ్వు నాకు ఎన్నైనా నేనైతే ఆడా.
వచ్చింది అనుకుంటా. నాకు పెట్టి వచ్చింది బ్రో. దీన్ని ఏదో అంటారా, దీని పేరు ఉంటుంది ఏదో, కానీ మనం కన్ఫర్మ్ అది పేరు ఉంచాం, ఎందుకంటే కన్ఫర్మ్ మారుతాం నేను. నాకు ఒక కుక్క పేరు ఇష్టం, సో ఆ కుక్క పేరు అయితే నేను పెడదామనుకుంటాను. సో ఆ కుక్క పేరు పెట్టాలంటే ఇప్పుడు మనం వెళ్ళాల్సింది ప్రజెంట్ పెట్టు. సూపర్. దీని పేరు వాటర్. వాటర్ నుంచి నేనైతే తీసేసి CHASE చేజ్ అన్నాడు అనుకుంటాను. బాగానే ఉంది. ఫ్రీ. ఇంకోసారి మారాలంటే మనకు 200 డైమండ్స్ కావాలి. సో చేసి పెట్టేసా. లోన్ వెళ్ళిపోయి ఇప్పుడు మనం క్లాష్ స్క్వాడ్ ఆడబోతున్నాం. సో పరిస్థితుల అనుకూలత వల్ల అర్థమైందిగా, పరిస్థితుల అనుకూలత ఏందో. సో ఈరోజు కూడా మనకి నేను సారీ చెప్పాలనుకుంటాను, ఎందుకంటే ఈరోజు మనకైతే మా సన్నీ వెపన్ మాస్టర్ గారు దొరకలేదు అనమాట. సో ఆయన గారికి ఏదో పని ఉండి వెళ్ళిపోయాడు. సో మనం ఎట్లా సారీ ఏంటి గ్రూప్ అని పైకి కూర్చొని. సరే మనం కూడా పోదాం, ఏముంది అంతగా పైన. వాటర్ ప్లేస్ మన ఎనిమిషన్ వాటర్ ప్లేస్. అరే కరెక్ట్ కాదు. మొత్తం టీం ఖతమోగాయి, ఎందుకంటే ఒక్కడికి కూడా ఆర్డర్ రాలే. నేను వీడికి చాలా డ్యామేజ్ ఇచ్చాను, చూడండి కావాలంటే. వీడికి చాలా డ్యామేజ్ ఇచ్చాను. నువ్వు చెప్పేవి బాగుంటాయిరా, వీడు చెప్పేవి స్లోగన్స్ బాగుంటాయి, కానీ మనం వాటిని అర్థం చేసుకోవాలి. 9 tail స్ట్రైకింగ్ అంటే ఏడం కదా. వెనకాల ఉండవు. కదలాలి, లేదంటే మనం చచ్చిపోయినాం అనుకో. చచ్చిపోయాం. నువ్వు పైకి ఎంటర్. ఓమైగాడు చచ్చా. దీన్ని అంటారు అన్నమాట ఏఎస్ అని. RCBG అంటారా బాబు, సారీ BGYT అంటారా బాబు. ఇలా చెప్తా మన యూట్యూబ్ ఛానల్, మనం యూట్యూబర్స్, అందుకే ఇంత దారుణమైన మ్యాచ్ కూడా క్రిటికలైజ్ చేసి మనమైతే గెలిచామని చెప్దాం. చూడండి నిప్పులు ఎట్లా వస్తున్నాయి. అయిపోయినాయి అప్పుడు నిప్పులు. సిగ్గులేదు రా నీకు, అప్పుడే తీసేసిన వారా. యారాకు వచ్చే గురించి ఏం పోతుందిరా.
సో G36 తో నార్మల్ ఉండదు, అది బుల్లెట్స్ తగలే తప్ప ఓ విక్రమ్, మై గాడ్, వాళ్ళు ఏం గన్స్ వాడుతున్నారు? Nobody noticed me. ఒకటే షాట్ అయిపోయింది. బయటికి రారా బుల్రోయ్. ఓహో పైన ఎగురుతున్నా. టూ టైమ్స్ వేసి కొట్టా. నిప్పులు నగురుతున్న నిప్పులలో ఆశిష్ బీజీ పెట్టి అట్లుంటది మనతోటి. టూ టైమ్స్ అసలు రికార్డ్ ఇది. 2 times అస్సలు ఎవరు చేయరు ఇలాగా. ఇలాంటి పిచ్చి అని మనమే చేస్తాం. ఓకే 3% ఉంది, ఆడేద్దాం. ఇంకెంత 2 ఈ లోపల స్విచ్ ఆఫ్ కావద్దు ట్యాబ్. అమ్మో దేవుడా స్విచ్ ఆఫ్ కావద్దు. స్విచ్ ఆఫ్ అయితే ఇక మనం మరి ఎవడరాడు. ఇప్పుడు విక్రమ్ అంతా కొట్టాలరా. మనకు ఫాలోయింగ్ అట్టిట్ట రాదు, క్రేజ్ పిచ్చి క్రేజ్ వస్తుంది. యాక్చువల్లీ మనకి ఇక్కడ నుంచి అయితే నేను అనుకున్న ఎదవలు నేను ఇక్కడ చూసుకోవాలి అనుకున్న పాండి నిప్పులు లేకొచ్చేది నాలో. చూసుకో మామూలు వేసేస్తారా, బయటికి రాండ్రా. ఎక్కడ మామూలు టీషర్ట్లలో వచ్చి తలకాయ వేసుకుంటారు. ఈసారి వేసి రాలేదు. సో సారీ టు సే దట్. ఈసారి వేసి రాలేదు. 3 కిల్లు కొట్టా బట్ వేసి రాలేదు. సో సారీ టు సే దట్. ఓకే బ్రో తచ్చుయా. నా బ్లూ యాక్చువల్ వేసి తప్పు అయిపోయింది. సో ఇక్కడ నుంచి అయితే నేను యాక్సిలేట్ లోనే పెట్టి G36 అయితే వాడండి, బాగా పడుతుంది. సూపర్ బ్రో. 2 times వేసి కొట్టా బట్ 4th టైంకి అయితే నిప్పు రాలేదు. అంటే 3 కొట్టాను నేను అప్పటికి. యాక్చువల్ నేను అప్పటికి 3 కొట్టా. దట్స్ హ్యాట్రిక్ బ్రో. ఆశకి హద్దుండాలి అన్నారు అందరు. అయిపోయింది. పుట్ దిస్ ఇన్ 3.0x 0.3x. నార్మల్ కాదు అది, ఒక్క దెబ్బకి. ఓ మై గాడ్, నా వెస్ట్ ఎగిరిపోయింది. ఎవడాడు గ్రోజా? ఇప్పుడు రాండ్రా బయటికి చూసుకోండి. ఓ మై గాడ్, నేను బయటికి రాండ్రా. ఏసారి కొడతారో మీరు. బూయా అంటారు మరి.
ఈ వీడియోని అయితే ఇక్కడితో ఏం చేద్దాం, ఎందుకంటే ఇప్పటికే 2 వచ్చేసింది. సో మనమే మ్యాన్ ఎలిమినేషన్ 13 డ్యామేజ్ 29996 5 బూయాస్. వావ్, ఇంకేం వచ్చినాయి మనకి? అవును, నేను ఇంకోటి కూడా చేసా, అదేదో అందరికి హెల్ప్ ఇచ్చా కదా, అక్కడ నుంచి నేను ఏజ్ కొట్టి స్టార్ట్ చేసిన. సో ఇక ఈ రోజుకి ఇది చాలండి, మరీ ఎక్కువ అయిపోయింది ఇప్పటికే. ఏం లెవెల్ అప్గ్రేడ్ కాలేదా? ఓకే, లెవెల్ అయితే ఇప్పుడు 7లో ఉన్నాం. కొంచెం కొట్టుకుంటూ వెళ్తే వచ్చేసిద్ది. బూయ్ అకౌంట్ ఎలిమినేషన్ డ్యామేజ్ మ్యాక్స్ సెలెక్షన్ రీసిడ్ అంట. MVP ఏంది మచ్చా? ట్రిపుల్ ట్రెడ్ క్వార్టర్ ట్రెడ్ చూపి రికార్డు. హెడ్ షాట్ రేట్ చూపించాలి. హెడ్ షాట్ రేట్ ముఖ్యం మచ్చా మనకి. ఎలిమినేషన్స్ కి క్వార్టర్ టేక్ డౌన్ కి ఇంకా CS కదా, దీంట్లోకి వస్తే హెడ్ షాట్ రేట్ టాప్ బూయా కౌంట్ రేటు, హెడ్ షాట్ రేజ్, ఇంకా ఏం పెడదాం, హైయెస్ట్ మ్యాచ్ ఎలిమినేషన్. ఓకే, అది పెట్టుకున్నాం. సో ఇది వెపన్స్ BRCS రికార్డ్స్ చెక్ చేసుకో. రిమోట్ వచ్చింది. 30 days కనుక మనం ఇదే రీతిగా వెళ్ళామనుకో అట్లెట్లు ఉన్నది. ఇక ఆల్ సీజన్స్ పెట్టుకో, కరెంట్ సీజన్ వాళ్ళు స్నైపర్ అవ్వాలి. భోగి మంటలు ఆల్వేస్ ఇలా రకాలు పెట్టుకున్నాం. బూయా టోటల్ వచ్చాయి, క్లైమాలు పెట్టేస్తే అయిపోతుంది. ఓకే సార్, ఇవేంటి? ఓ మై గాడ్, ఆల్రెడీ నాకు తగ్గిందంటే ఎప్పుడు సెకండ్ అయితే నాకు ఇప్పటికి ఇవన్నీ. ఓహో సూపర్. సో ఇక ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. సో రేపు పెట్టేస్తా ఇదే టైంకి. సో అంటే దెన్ బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని మీకు లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా లైక్ చేయలేదంట మరి చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.